అదేవిధంగా ఎస్టీ కాలనీలలో కూడా మా దగ్గర ఉన్నటువంటి దళితులు పాపం ఆర్థికంగా వెనుకబడి ఉన్నటువంటి వ్యక్తుల గురించి ఆ పూర్వీకులు ఆలోచన చేసింది. కానీ ఇప్పుడు వస్తున్నటువంటి రాజకీయ నాయకులు ఎవరు కూడా ఆలోచన చేస్తలేరు. మా తపన కూడా అంతే, మా ఆశయం కూడా అదే. ది పూర్ ఆఫ్ ది పూరెస్ట్గా లాభం జరగాలి. రేపు కింది స్థాయిని గ్రౌండ్ స్థాయిలో మనతో పాటు వాళ్ళ ఆర్థికంగా బలపడ్డప్పుడే మన ఊరు బాగుపడ్డట్టు. మన ఊర్లో ఒక్కరు ఏడిచినా కానీ ఆ ఊరుకు బాగు జరగదనే మా ఆలోచన. మేము ఒక ఫైట్ చేస్తున్నాం. ఒక వ్యక్తి పూసవేర్ల రామమ్మ అని ఉంటుంది, ఇక్కడ 70 ఏళ్ళకి వచ్చింది. పాపం ఇప్పటివరకు ఆమెకి ఇల్లు కట్టలేకపోతారు ఎవరు. ఆమె చూపెడితే నాకు రోజు పట్టుకొచ్చి చూపెడితే మీ నాన్న ఇచ్చిన పట్టానే ఉంది కానీ ఇల్లు అత్తలేదు, నాకు ఇల్లు అత్తలేదు. సరే గత ప్రభుత్వం ఏమైందంటే డబుల్ బెడ్రూమ్లు ఇల్లు కట్టించింది. ఇక ప్రభుత్వం చేంజ్ అవ్వడంతో ఈ ప్రభుత్వం పేదలకు 5 లక్షల రూపాయలు ఇల్లు ఇస్తా అని చెప్పని నేను అందరికి ఫోన్ చేసి అన్న మాకు ఒక్క ఇల్లు ఇవ్వండి అన్న. కడుపేదరాలైనటువంటి రామమ్మ ఉంది, పాపం ఆ రామమ్మకి ఇల్లు లేకపోతే బాధ అవుతుంది అన్న మనసు.